సాధారణంగా కారు, బస్సు, ట్రక్ ఇలా పలు వాహనాలు బోల్తా కొట్టాయని వార్తలు మనం తరచూ వింటుంటాం. అయితే విమానం బోల్తా కొట్టిన ఘటన ఎక్కడైనా చూసి ఉండరు. అలాంటి ఘటనే కెనడాలో టొరంటోలో జరిగింది. టొరంటో పీరియర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఓ చిన్నారితో సహా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. అమెరికా నుంచి కెనడాకు బయలుదేరిన డెల్టా ఎయిర్లైన్స్ విమానం పియరెన్స్ విమానాశ్రయ రన్వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టంగా మంచు పేరుకుపోయిన రన్వేపై విమానం జారుతూ బోల్తా పడింది. ప్రమాదం కారణంగా విమానంలో మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపు చేశారు. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.